యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. యెహోవా కనుదృష్టి యథార్థవంతులను బలపరుచుటకు భూలోకమందంతటా సంచారము చేయుచున్నదే. దేవుడు ఎలా వెతుకుతా ఉన్నాడంట. ఏమండి, ఎవడైనా ఒకడైనా కనపడతాడా? నేను ఈ పట్టణమును పాడు చేయకుండానట్లు నా సన్నిధిలో నిలబడి విజ్ఞాపన చేసేవాడు ఒకడైనా ఉంటే అతన్ని కోరుకొని ఈ పట్టణాన్ని రక్షిస్తాను. బండ సందుల్లో నిలబడగలిగిన వాడెవరైనా గలడా? నా మాటను నెరవేర్చేవాడెవడైనా గలడా? నా మనసులో ఉన్నదాన్ని చేసేవాడెవడైనా గలడా? నేను చెప్పింది చెప్పినట్టు చేసేవాడెవడైనా ఉన్నాడా? నేను చెప్పింది చేయటానికి ఎందరినో సిద్ధపరుచుకున్నాను, కానీ అందరూ దారి తప్పి వారి సొంత మార్గంలో పోవుచున్నారు. భూలోకమంతా చెడిపోయింది, బలాత్కారముతో నిండిపోయింది. ఆ గబ్బు ఆకాశానికి వెళ్ళిపోయిందంట. దేవుడు తొంగి చూస్తే ప్రతివాడు తమ మనసులు పాడు చేసుకున్నాడు. బలాత్కారము, మోసము, అన్యాయము, అక్రమము. ఈరోజు ప్రపంచపు వార్తలు చూడండి, ఇలాంటి సిటీస్లో జరిగే పాపాలు చూడండి. ఎంత నగరాలని మనం విర్రవేగుతున్నామో, ఎంతగా డెవలప్ అయిపోతున్నాయి మన సిటీస్ అనుకుంటున్నామో, అక్కడ దీర్ఘంగా చూస్తే డెవలప్ అయ్యేది ఏంటో తెలుసండి? పాపం. పిచ్చి పెరిగిపోతుంది, యవనస్తులు చెడిపోతున్నారు, దైవ భయం పోతుంది. నేను గమనించాను. నేను పల్లెటూరులో సేవ చేస్తాను, పట్టణాల్లో సేవ చేస్తాను, చదువు లేని వారి మధ్య సేవ చేస్తున్నాను, చదువు వారి మధ్య సేవ చేస్తున్నాను. రకరకాల పరిచర్యలు నా ద్వారా దేవుడు చేయిస్తూ ఉన్నాడు. నేను గమనించి చూసింది ఏంటంటే, పట్టణాల్లో పరిచర్య చేయటం కష్టమండి. అదేంటండి, అందరు పెద్ద పాస్టర్లు పట్టణాల్లో సెటిల్ అయిపోతుంటే కష్టం అంటారేంటి? పట్టణాల్లో చర్చిలు కట్టుకోవటం సులభం, డబ్బులు సంపాదించుకోవటం సులభం, దశంభాగాలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే అందరూ ఉద్యోగస్తులు ఉంటారు, ధనవంతులు ఉంటారు, డీసెన్సీ ఉంటుంది బహిరంగంగా. కానీ భక్తి సున్నా. ఆచార భక్తితో తప్ప గంటల తరబడి దేవుణ్ణి వెతికేవారు, దేవుని మాట విని వణికేవారు, దేవుని వాక్యానుసారంగా బ్రతికేవారు పట్టణాల్లో కనుగొనటం చాలా కష్టమండి. అందుకే వీధుల్లో తిరిగి చూడు అన్నాడు ఎస్కేల్ని దేవుడు. ఎవడైనా ఒకడైనా కనపడతాడేమో చూడు, నా మాట వినేవాడు, నాకు లోబడేవాడు, నా వాక్యానుసారంగా జీవించేవాడు అని వెతుకుతూ ఉన్నాడు. ఆ రోజు భూలోకమంతా చెడిపోయినప్పుడు దేవుడు తొంగి చూచినప్పుడు ఎంతమందిని కనుగొన్నాడు ఆయన? ఒక్కడిని. ఎవడైనా? నోవహును కనుగొన్నాడు. అతడు నీతిమంతుడు, యథార్థపరుడు, దేవుని యందు భయభక్తులు గలవాడిగా ఉన్నాడు. నోవహు, ఈ లోకాన్ని చూడలేకపోతున్నానయ్యా. నేను చేసుకున్న బిడ్డలు నన్ను మరిచి వారు జీవించుతున్న పాప జీవితాన్ని చూడలేకపోతున్నాను. దేవుడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని సహించలేడు, పాపమందు పరవశించలేడు, పాపాన్ని చూడలేడు ఆయన అసలే. కాబట్టి భూలోకమంతా చెడిపోయినప్పుడు భూమిని తుడిచిపెట్టేయాలనుకున్నాడు. కానీ ప్రేమ కలిగిన దేవుడు తన ఆకారంలో తన సృష్టిలో చేసుకున్న మనల్ని, మానవ జాతిని, సృష్టిని నాశనం చేయలేక నోవహును కోరుకొని ఒక ఓడను నిర్మించమన్నాడు. ఆ రోజుల్లో అంతకుముందు ఎప్పుడూ వర్షం కురవలేదు. భూమి నుండి ఆవిరొచ్చి భూమిని తడిపేది. వర్షం అంటే తెలియదు అప్పుడు అసలు. కానీ వరద వస్తుంది, వర్షం వస్తుంది, తుఫానులు వస్తాయి అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు నాటి ప్రజలకి. నీరు లేకుండానే ఓడ కట్టమంటే ఆరిన నేలను దేవుడు చెప్పినట్టు చేశాడు. డబ్బులు ఎలా అని అడగలేదు, ఎవరు నాకు సహకరిస్తాం లేదని చెప్పలేదు.
అందరూ ఆయన్ని ఎగతాళి చేశారు, కానీ ఎవరు నోవాహుకు సహాయం చేయలేదు. కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. దేవుని కార్యం నెరవేరింది. ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. మిగిలిన వారందరూ ఆనాటి వరదలో కొట్టుకొని పోయారు. ఈ అంచె దినాలు కూడా అటువంటి దినాలు లోతు దినాల వలె ఉంటాయి, నోవాహు దినాల వలె ఉంటాయి. అక్రమం విస్తరిస్తుంది. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు ఇల్లు కట్టుకొనుచు పెళ్లి చేసుకొనుచు ఉందరు అన్న మాటలు ఈ రోజున అక్షరాలు చూస్తున్నామండి. ఒక మనిషికి ఒక పెళ్ళి అయితే పర్వాలేదు, పెళ్లి చేసుకుంటూ ఉంటారట. విడాకులు ఇచ్చుకొని మళ్ళీ చేసుకోవటం, విడాకులు ఇచ్చుకొని మళ్ళీ చేసుకోవటం. ఒక మనిషి 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు. పెళ్ళిళ్ళు లేకుండానే అపవిత్రమైన జీవితాలు, వరస తప్పి వరస వాయులు తప్పిన అక్రమ లైంగిక సంబంధాలు, ఎయిడ్స్ వంటి రోగాలు విస్తరించిపోవడానికి కారణం వ్యభిచరించవద్దు అని దేవుడు చెప్పిన మాటను మీరటమే. అన్యాయం, అక్రమం, ఇల్లు కట్టించుకోవటం, తినటం, తాగటం. బెంగళూరులో ఒక రోడ్డు మీద నడిచి చూడండి, 5 కొట్టులకి ఒక కొట్టు తిండి కొట్టు కాకపోతే వచ్చినని అడగండి. 5 షాపులకి ఒక షాపు బిర్యానీ రెడీయో, కేఎఫ్సీయో, బర్గరో, ఇంకేంటండి చాట్ ఐటమ్సో, ఇంకేంటండి ఏదో ఒకటే. తాగుడు, తింటాం, తాగటం, ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రులు తింటాం, తెల్లవారక ముందే తాగటం. మనుషుడు దేవుణ్ణి వెతకడానికి సమయం లేదు. ఆ లోతు దినాలే ఈ రోజున ఈ లోకంలో చూస్తున్నామండి. ఆనాటి ప్రపంచం వరదలతో కొట్టుకుపోయింది. ఈనాటి ప్రపంచాన్ని అగ్నితో కాల్చివేస్తానని ప్రభు చెప్పాడు. దేవుని కోపాగ్నికి ఈ ప్రపంచం సిద్ధపడుతూ ఉంది. ఈ పంచభూతములు మహావేంద్రముతో లయమైపోకముందే మన యేసయ్య, నా యేసయ్య, నా కోసం ప్రాణమిచ్చిన యేసయ్య తను నమ్మిన వారిని, తన రక్తంలో కడగబడిన వారిని తనతో ఉండుటకు తీసుకుని పోవుటకు మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. అది నిరీక్షణ, అది నిరీక్షణ. నా యేసయ్య నన్ను చూడాలి అని ఎంతమందికి ఆశ ఉందంటే? వందనాలండి. మరి నీ యేసయ్య నువ్వు పాపంలో ఉన్నప్పుడు చూస్తే, సిగరెట్ తాగుతున్నప్పుడు యేసయ్య చూస్తే, ఎవడే అబద్ధం ఆడుతున్నప్పుడు యేసయ్యను చూస్తే, వ్యభిచారం చేస్తున్నప్పుడు యేసయ్య చూస్తే, పాపము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. ఎవరు చూడటానికి ఇష్టపడదు, మనం ఎవరు చూస్తానికి ఇష్టపడం. మరి నిజంగా యేసయ్య నన్ను చూస్తున్నాడు అని గ్రహిస్తే నువ్వు పాపానికి ఆ యజమానురాలు కన్నేసిందటండి. ఎర్రగా ఉన్నాడు నీ యోసేపు మీద, వెనకాల తిరుగుతుందంట. నువ్వు భలేగున్నావు, నువ్వు భలేగున్నావు, నువ్వు భలేగున్నావు అని గ్యాస్ కొడుతుంది. ఏమండి, ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఒకరోజు అన్ని ప్లాన్ చేసింది. యజమాని అవతలకు పంపించేసింది, పని వాళ్ళందరినీ పంపించేసింది, ఇంట్లో ఎవరు లేకుండా చూసింది. ఒంటరిగా యోసేపును పట్టుకొని నాతో శయనించు అంటే ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేరు, ఎవరు చూడటం లేదు, నేను అన్ని ఏర్పాట్లు చేశాను, నాతో శయనించు అంటే యోసేపు ఏమన్నాడు? ఏంటమ్మా ఎవరు లేరంటావు? ఇంత ఘోరమైన దుష్కార్యమును నా దేవుని ఎదుట నేను ఎలా చేసేది? ఎవరు లేరంటావేంటి? దేవుడు ఉన్నాడమ్మా, ఎవరు చూడటం లేదంటావేంటి? నా ప్రభు చూస్తున్నాడు అని ఆమె చేతుల్లో నుంచి విదిలించుకొని జారత్వం నుండి దూరముగా పారిపోయాడు. ఈ రోజున క్రైస్తవ భక్తి అంటే ఎవరో చూస్తున్నప్పుడు భక్తి ఉండటం కాదండి. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు వినినా వినకపోయినా నా దేవుడు నా మాటలు వింటున్నాడు, నా క్రియలు చూస్తున్నాడు. నేను కూర్చుండుట, లేచుట, నడుచుట ఆయనకి తెలుసు. పొద్దున్న లేచి మీరు ఎన్నిసార్లు కూర్చున్నారో లేచారో మీకు తెలుసా? లెక్క పెట్టి చెప్పండి చూద్దాం. కుర్చీ మీద, మంచం మీద, బస్సులో, ఆటోలో కూర్చొని లేచింది తెలుసా మీకు? కానీ అవన్నీ కౌంట్ అయిపోయినాయి దేవునికి తెలుసు. ఎక్కడెక్కడ కూర్చున్నావు నువ్వు, ఎందుకు కూర్చున్నావు, ఎందుకు లేచావు, ఎందుకు నడిచావు, ఎక్కడికి వెళ్ళావు. మాట నా నోటికి రాకమునిపే నా మాటలు ఆయనకి తెలుసు. మరుసటి దినంలో నీ కడుపులో బిడ్డ ఉంటాడు, చక్కటి బిడ్డ ఉంటాడంటే సారా తెరానకాల నుంచి అందంట. ఏయ్ సారా నవ్వనేలా అంటే నేను నవ్వలేదే. ఒకవేళ అన్న శబ్దం నేను చేశాను కానీ శబ్దం రాలేదు. ఎక్కడ నవ్వింది? గుండెల్లో
అనుకుందన్నమాట ఒక ఆడ. అది చూశాడు. ఏమంటే దేవునికి మనం నిట్టూర్పులు విరచటం కూడా ఆయనకే తెలుసు. మనం ఎన్నిసార్లు అలిసిపోయి ఏమనుకున్నాను, అబ్బా ఈ డ్యూటీ చచ్చిపోతున్నాను, ఏమేమి వెంటలయ్యా ఏమంటే అది కూడా చూస్తున్నాడంట. అది కూడా చూస్తున్నాడు. ఇశ్రాయేలీల నిట్టూర్పులు చూసి మోషేని పంపించాడు వాళ్ళని విడిపించడానికి. మన కన్నీరు తుడిచేవాడు, మన బాధను ఎరిగినవాడు, మన బ్రతుకును ఎరిగినవాడు మన యేసయ్య. నిజమైన క్రైస్తవుడు అండి. ఇది మనసును పెట్టుకుంటాడు. మనుషుల కొరకు కాదు మన భక్తి, మనుషుల ముందు కాదు మన భక్తి. ఎవరో చూచారనో, ఎవరో అడిగారనో, ఎవరో చెప్పారనో, ఎవరో చేస్తారనో, ఎవరో ఇస్తారనో కాదండి. నా యేసయ్య నన్ను చూస్తున్నాడు. ఆ ఒక్క మాట చాలండి. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్నాడో వాణ్ణి చూస్తాను. ఈ రోజున నిన్ను చూస్తున్నాడు. నిన్ను చూడాలా? ఇందాక అన్నారు, ఇప్పుడు వద్దంటున్నారేంటి? ఇక్కడే కాదు, చర్చిలో కాదు, నువ్వు వెళ్తుంటే నిన్ను చూస్తూనే ఉంటాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వాడినే నేను దృష్టిస్తున్నాను. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీ ఓర్పు నేను ఎరుగుదును. ఆయనను నీ మీద నింద ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటంటది? నీ మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు. ఈ రోజున చాలామంది క్రైస్తవులకి ప్రేమ ఉంది కానండి, మొదటి ప్రేమ లేదు. మొదటి ప్రేమ ఏంటి? మీ పెళ్లి రోజు గుర్తుందా మీకు? అమ్మండి, అప్పుడు మీ భార్య మీ ఇద్దరు నడిచి వెళ్తున్నప్పుడు ఆమె చీర దేనికన్నా చిక్కుకుంది అనుకోండి, ఆ తారాలు ఆగు అని మీరు తీస్తారు కదా. కింద ఏమన్నా మెట్టుంటే మెల్లగా నడు, జాగ్రత్త నడు అని చెప్పేవారు కదా. ఏమండి, మురిసిపోతూ భార్యను పక్కన పెట్టుకొని నగలు చూసుకొని మురిసిపోతూ పెద్ద అందరికీ పోజు కొట్టేవారు కదా. మొదటి ప్రేమ. 3 నెలలు 6 నెలలు అయ్యాక నువ్వెక్కడ దొరికావే నాకు తలకాయ నొప్పి, కింద పడిపోయినా సరే లేపడెళ్ళి లే ఎవడపడబడ్డాడు. ఏంటండి, దేవుని ప్రేమ అంతకంతకి పెరుగుద్ది కానీ అది తరిగేది కాదండి. లోక ప్రేమ ఇక్కడ ఉంటుంది, చివరి కిందకి వెళ్ళిపోద్ది. దేవుని ప్రేమ కింద నుంచి దినదినాభివృద్ధి చెందుద్ది. ఇది ఆరని ప్రేమ, మారని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అందుకే భార్యాభర్తల మధ్య క్రీస్తు ప్రేమ ఉండాలి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య క్రీస్తు ప్రేమ ఉండాలి. సహజమైన ప్రేమలన్నీ ఆగిపోతాయి, మారిపోతాయి. కానీ యేసయ్య ప్రేమతో ఒక తండ్రి తన బిడ్డలను ప్రేమించినప్పుడు, బిడ్డలు తమ తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు, భర్త తన భార్యను, భార్య తన భర్తను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, దేవుణ్ణి ఘనపరిచితగా ఉంటుంది. ఈ రోజున క్రీస్తుని కూడా మనం అనేక మందిని మొదట్లో ఎంతో భయభక్తులతో వస్తాం. దేవుడు అంటే ఎంతో ఆశ, భక్తి, ప్రార్థన అంటే, బైబిల్ అంటే ఎంతో భక్తి. బైబిల్ని అసలు నలక్కుండా పట్టుకుంటాం. అప్పుడైతే అబ్బో బంగారంలాగా పట్టుకుంటాం, ఇట్లా పెట్టుకొని చూపించుకుంటూ వస్తాం అందరికీ. ఎంత క్రమంగా అందరికంటే ముందు చర్చకు వస్తాం, మంచి ప్రార్థన అనగానే ప్రార్థన చేస్తాం, పాట అనగానే రాకపోయినా సరే నోరన్నా బతుకుతాం. ఏమండి, కొన్ని రోజులు అయ్యేటప్పటికి బైబిల్ తీసుకురా, నువ్వు బయట బైబిల్ పెట్టరా, నువ్వు బయట బైబిల్ అంట, బైబిల్ ఆయన అడుగుతాడు ఒకటి ఆ పాస్టర్, తీసుకురా నువ్వు తెచ్చి అక్కడ ఈ చర్చిలో నాకు అంటాడు. ఏంటంటే పాట పాడుతుంటేనేమో గోల్డ్ గిల్లుకుంటారు. ఏమండి, ఆలస్యంగా మీటింగ్కి వస్తారు. ఏంటి కారణం? ప్రేమ తగ్గిపోయింది, ఆసక్తి తగ్గిపోయింది. దేవుడు నిన్ను చూస్తున్నాడు. అయ్యో, సౌలును చూశాను నేను ఎంతో ప్రేమించి గాడిదల మడి తిరిగేవాడిని. నేను మహారాజుని చేశాను అతన్ని. మహారాజు అయిన తర్వాత నిర్లక్ష్యపరుడైపోయాడు. నా నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, నా సేవను నిర్లక్ష్యం చేస్తున్నాడు, నా మాట పెడచెవిన పెడుతున్నాడు. నేను అతను దృఢీకరించేశాను, నేను ఇంకొకరిని కనుగొన్నాను. ఎవరైనా నా హృదయానుసారమైన వాడిని కనుగొన్నాను. నువ్వు వెళ్ళు, నూనె తీసుకుని వెళ్ళి యెషయా కుమారుల్లో ఒక కుమారుని అభిషేకించు అని సమూయేలు ప్రవక్తతో చెప్పాడు. ప్రవక్త నూనె తీసుకొని బయలుదేరితే నీ కుమారుని దేవుడు రాజుగా కోరుకుంటున్నాడు అని యెషయాతో చెప్పగానే ఆ పెద్ద కొడుకు రెడీ అయిపోయి వచ్చేసాడండి. ఆ జానుబాహుడంట. ఆ టీవీ, ఆ దర్జా, ఆ మీసకట్టు, ఆ కండకట్టు వచ్చి నిలబడేటప్పటికి సమూయేలు అనుకుని ఇతడే, ఏమి రాజ టీవీ ఉందనుకున్నాడంట. కాదు, ఇతడు నేను కోరుకొనలేదు. 2వ, 3వ, 4వ, 5వ, 6వ, 7వ మనుష్యుడు పైరూపమును లక్ష్య పెట్టును కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. వీరు కారు,
ఏమయ్యా ఇంతేనని కుమారులు ఎవరైనా ఉన్నాడా? ఒకడున్నాడయ్యా, ఎర్రటోడు, పశువుడు, పెద్ద పర్సనాలిటీ లేనోడు, గొర్రెలు కాసుకుంటున్నాడంటే పిలిపించు దావీదుని తీసుకొచ్చి, ఇతడే నేను కోరుకున్నవాడు అని దేవుడు చెప్పాడు. ఏమంటే దావీదు హృదయాన్ని మనం గమనిస్తే బైబిల్ చదివేటప్పుడు దావీదులో కూడా తప్పులు ఉన్నాయి, దావీదు కూడా పాపం చేశాడు. కానీ అతని హృదయాన్ని గమనిస్తే వెంటనే పశ్చాత్తాపడే మనస్సు, విరిగిపోయిన హృదయం, తన తప్పును దాచుకున్నంతసేపు నెమ్మది లేదు అతనికి, విరగొట్టుకున్నాడు. దేవుని ప్రవక్తలు వచ్చి గద్దించినప్పుడు నీవే ఆ మనుషుడు అన్నప్పుడు నేను పాపము చేసి తిని అని పశ్చాత్తాపడ్డాడు. కాబట్టే తిరిగి తన సంతోషాన్ని పొందాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, నాకు రక్షణానందం మరలా కలుగు చేయని దేవుని సందులో గోజాడి సంపాదించుకున్నాడు. గనుకనే అపోస్తలుల కార్యములో అతడు నా హృదయానుసారమైన వాడు, నా చిత్తాన్ని నెరవేర్చిన వాడు అని దావీదు సంతానమని పిలువబడ్డాడు యేసు ప్రభువు కూడా. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన విశాలమైన ఈ ప్రపంచంలో ఈ రోజున ఆయన రాజ్యాన్ని కట్టడానికి, ఆయన ఆత్మలను సంపాదించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒట్టి పాస్టర్లు, గాయకులు, ఒక పెద్ద టీం మాత్రమే కాదండి, ప్రతి విశ్వాసి, రక్షించబడ్డ ప్రతి వ్యక్తి ఒక పాత్రగా దేవుని కొరకు వాడబడాలి. ఒక పని నిమిత్తమై నీవు సృష్టించబడ్డావు. నీ కొరకు ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది, ఒక ప్లాన్ ఉన్నది. నీ తల్లి గర్భములో రక్తపు ముద్దగా ఉన్నప్పుడే దేవుడు ఆ ప్లాన్ నీకు పెట్టాడు. నువ్వు పుట్టావు 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది, ఎందుకు పుట్టావో నీకు తెలియదు. నీ కొరకు దేవుని కలిగి ఉన్న ఉద్దేశాలు నీవు ఎరగలేదు. కాబట్టి నీ జీవితం గందరగోళంగా ఉంది. నీ జీవితంలో ఎప్పుడు దుఃఖం, వేదన, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, ఏమీ సాధించలేదని అసంతృప్తి మిగిలిపోతుంది. దయచేసి నీ జీవిత గమ్యాన్ని నీవు ఎరుగు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి మీరు మరలా ప్రార్థన చేయండి. దేవుడు నీతో మాట్లాడే వరకు ప్రార్థన చేయండి. అనేక రాత్రులు దేవునితో నేను పోరాడి దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రతి విషయంలో ఆయన వాగ్దానాన్ని తీసుకొని కానీ ఏ పని చేయనండి. కాబట్టి ఆయన చెప్పిన మాట చెప్పినట్టు చేసినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి, సంభవాలు అవుతున్నాయి, అసాధ్యమైన కార్యాలు సుసాధ్యంగా సాగుతూ ఉన్నాయి. దేవుని చిత్తం నీ కొరకు ఒకటి ఉందండి, నా కొరకు ఉన్నది, నీ కొరకు ఉన్నది ఒకటి కాదు. నిన్ను వేరే పని కొరకు దేవుడు వాడుకున్నాడు. నిన్ను హస్తంగా వాడుకున్నాడో, నిన్ను కొండగా వాడుకున్నాడో. ఏమంటే కొండను పొయ్యి మీద పెట్టి మాడుస్తూ ఉంటారు, దాని మొహం అంతా నల్లగా మారిపోద్ది. ఆ కూజానేమో తీసుకెళ్ళి అక్కడ చక్కగా బల్ల మీద అలంకరించి పెడతారు. ఈ కొండ కూజాను చూసి ఆ మట్టినేమో దానికి రంగులు వేసి పైన పెట్టావు, నన్నేమో రోజు పొయ్యి కింద పెట్టి కాలుస్తున్నావు, నన్ను ఎందుకు ఇట్ట చేసావు? ఏమండి, మట్టి కుమ్మరి వాడిని వాడు చేతులతో మలుస్తున్నప్పుడు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనగలదా? బైబిల్లో ఉందండి ఆ మాట. ఇవన్నీ రిఫరెన్స్ చూపిస్తలేదు నేను. ఈ రోజున చాలామంది నన్ను ఎందుకు ఇట్లా చేసావు, నన్ను ఎందుకు ఇట్లా చేసావు, నా ముక్కు ఎందుకు పట్టుకు పెట్టావు అని అడిగేవారిగానే ఉన్నారు. కానీ ప్రభువు నాకు ఇచ్చిన దానిని నేను తీసుకుంటాను, ఆయన కొరకు బ్రతుకుతాను అనే ఉద్దేశం కలిగి ఉండాలి. నీ భవిష్యత్తును గురించి నువ్వు తెలుసుకునే అవసరం లేదండి. నీవు నడవవలసిన మార్గము నేను నేర్పిస్తానన్నాడు. ఒక స్టెప్ వేస్తేనే సెకండ్ స్టెప్ ఎక్కడని దేవుడు చెప్తాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు రాయా నిన్ను పెద్ద మేడ కట్టిస్తాను, ధనవంతుని చేస్తాను అని చెప్పాడా? తాను ఎక్కడికి పోతున్నాడో తెలియకుండా దేవుడు పిలిచినప్పుడు వెంబడించాడు విశ్వాసంతో. ఈ రోజున మన విశ్వాస ప్రయాణంలో ఉన్నామండి. మనందరం ఎక్కడికి పోతున్నాం అంటే ఇంటికి పోతున్నాం అంటారు. ఇప్పుడు ఇంటికి పోతానికి అప్పుడే సంచులు సర్దుకుంటున్నారు చాలామంది. వెళ్ళిపోదాం, కానీ ఎక్కడికి పోతున్నాం? మన జీవిత గమ్యం ఎక్కడ? రేపటి నుంచి మనం నడుస్తున్నాం, ఉద్యోగాలకు వెళ్తున్నాం, కాలేజీలకు వెళ్తున్నాం, చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, కానీ ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి? ఆ రోజు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయుల్ని కానాను దేశానికి నడిపించాడన్నాడు. మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు ఇప్పుడు? పరమ కానాను అంటే ఎక్కడండి? పరలోక రాజ్యానికి మనం వెళ్తున్నాం. మన జీవితం ఎక్కడ ఎండ్ అవ్వాలి? పరలోకంలో. నిన్నెరిగిన క్రీస్తును నీవు ఎరగకపోతే, నిన్ను ప్రేమించే క్రీస్తుని నీవు ప్రేమించకపోతే, నీ హృదయమును చూచిన దేవుణ్ణి నీవు నమ్మకపోతే నీవు నిత్య నరకానికి పోవలసిందే కానీ పరలోక రాజ్యానికి చేరలేవు. ఈ రాత్రి ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. దేవుని మాట విని ఈ రాత్రి ప్రభా నాతో మాట్లాడు, నా స్థితిది, నా గతిది, నా పరిస్థితిది, నాకు సహాయం చేయి అని నీవు అడిగితే నిన్ను చూచే ప్రభువు
నీ ఆకలి తీరుస్తాడు, నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీకు స్వస్థత చేకూరుస్తాడు, నీ సమస్యలకు పరిష్కారాలు ఇస్తాడు. దయచేసి తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఇది ప్రశస్తమైన సమయం, ప్రభువు నిన్ను చూసే సమయం. ఒక 2-3 నిమిషాల్లో మీరు ముందు వెళ్ళి సాధించేది ఏమీ లేదు, కానీ ఆశీర్వాద ప్రార్థనతో మనం తిరిగి వెళ్ళిపోతాం. ప్రభువు నిన్ను చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. నా మాట విని వణుకుతున్న ఈ సహోదరిని నేను చూశాను, ఈ సహోదరుని నేను చూశాను, ఈ తమ్ముని కొరకు నా కొరకు నేను కలిగి ఉన్న ప్రణాళికను ఇతని పట్ల నెరవేరుస్తాను అని ప్రభువు చెప్పినట్లుగా, ప్రభువా పాపినైన నన్ను కరుణించు, దోషినైన నన్ను కరుణించు, అజ్ఞానినైన నన్ను కరుణించు, అలక్ష్యంగా బ్రతికాను ఇంతవరకు నన్ను కరుణించు అని ఒక్క మాట చెప్పగలిగితే ఒక అద్భుతం ఈ రాత్రి చూస్తాం. నిన్ను చూచిన ప్రభువు, నీ ఆకలి తీర్చే ప్రభువు, నీ బాధను తీర్చే ప్రభువు, నీ సమస్యను తీర్చే ప్రభువు ఈ అద్భుతాన్ని జరిగిస్తాడు. ప్రభువా, నా గర్భంలో ఒక బిడ్డ కావాలయ్యా, నాకు పిల్లలు లేరని అందరూ నిందలు వేస్తున్నారయ్యా, నాకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్తున్నారయ్యా, మనుషులకు అసాధ్యంగానే నీకు సాధ్యమన్నావు కదా. నా కన్నీటిని చూడయ్యా. ఆ హన్నా దేవాలయంలోనికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు మరుసటి సంవత్సరము నీ కడుపులో బిడ్డ ఉంటుందని, ఒళ్ళో బిడ్డ ఉంటుందని చెప్పినట్లుగా ఈ రాత్రి సహోదరి, నాకు బిడ్డలు లేరు అని వేదనతో ఉన్న నీ గర్భాన్ని ప్రభువు తెరిచి మరుసటి సంవత్సరములకు నీ ఒడిలో ఒక బిడ్డను పెట్టాలని ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నిన్ను దీవించాలని, నిన్ను ముట్టాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఆయన వైపు తిరిగి ప్రార్థించు. నాకు ఉద్యోగం లేదు, ఎన్నిసార్లు పరీక్షలు రాసినా పాస్ అవటం లేదు, ఎన్నో ఇబ్బందుల్లో నేను ఉన్నాను, ఎవరు నన్ను అర్థం చేసుకోవటం లేదు, ఎవరు నాకు సహాయం చేయటం లేదు, నా బ్రతుకు గమ్యం ఏంటో నాకు తెలియటం లేదు అని కృంగిపోతున్న సహోదరుడు, సహోదరి, ఇదిగో యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నిన్ను ప్రేమించిన యేసయ్య నీకున్నాడమ్మా. నీ కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య నిన్ను ఆదరించాలని ఆశిస్తున్నాడు. ఇప్పుడైనా నా మాట విను, ఇప్పుడైనా నాకు లోబడు, ఇప్పుడైనా నా చిత్తాన్ని ఎరిగి ఆ ప్రకారంగా జీవించు అని కోరుతున్న ప్రభువు ఈ రాత్రి నేను చూస్తున్నాడు. ప్రభువా, నాకు సహాయం చేయి అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రభువుకి నా హృదయాన్ని అప్పగించుకుంటున్నాను. నన్ను చూచే ప్రభువును నేను చూడాలని ఆశపడుతున్నాను. నా ప్రభువు నన్ను చూచినప్పుడు విరిగి నలిగిన హృదయం గల వ్యక్తిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఆకాశ మహాకాశాల్లో జీవించే దేవుడు, ఎవడు నలిగిన హృదయము గల వారి వినయ మనస్కులై ఉంటారో వారి మధ్య నివసిస్తానన్న ఈ ప్రభువును నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారు దయచేసి మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. ఆశీర్వాద ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుంటున్నాం. పూర్ణ హృదయంతో నోరు తెరిచి, నా హృదయాన్ని చూడయ్యా, నా స్థితిని చూడయ్యా, నా దగ్గరికి రాయ్యా, నాలోనికి రా ప్రభువా, నాకు సహాయం చేయయ్యా అని నోరు తెరిచి అడగండి. నీ బాధ ఏదో, నీ కష్టమేదో, నీ అవసరత ఏదో, నీ అక్కరేదో ఎరిగిన ప్రభువు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు. మనస్ఫూర్తిగా దేవుడు వినిపించినట్లు, దేవుని సన్నిధిలో నీ కంఠధ్వని వినిపించినట్లు విరిగిన హృదయంలో నుంచి దేవునికి మొర్రపెట్టు. నా బాధలు ఇవయ్యా, నా జీవితం మీద నాకు తృప్తి లేదయ్యా, నా బ్రతుకులో నేనేమి సాధించలేకపోయానయ్యా, నాకు సహాయం చేయేసయ్యా. నీ కొరకు గొప్ప తలంపులు కలిగి ఉన్న దేవుడు, మేలైన తలంపులు కలిగి ఉన్న దేవుడు, నీవెక్కలేనంత ఎత్తైన కొండకు నిన్ను ఎక్కించాలని ఆశించే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఈరోజు నీ యందు ప్రీతి కలిగి ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్న ప్రభువు నిన్ను హత్తుకోవాలని ఆశపడుతున్నాడు. యేసయ్యా, నన్ను హత్తుకున్నాయనా. యేసయ్యా, నా వైపు చూడయ్యా, నా వైపు చూడయ్యా, నన్ను ఒక్కసారి చూడయ్యా. నీ చూపులు చాలయ్యా, నా బాధలు తీరిపోతాయ్యా. నీ చూపులు చాలయ్యా, నేను నోరెప్పి చెప్పుకోవాల్సిన అవసరం లేదయ్యా. నా హృదయాన్ని అర్థం చేసుకునే యేసయ్యా, నాకు సహాయం చేయను ఆయన. నిన్ను విడిచి లోకాన్ని ఆశ్రయించాను, నిన్ను కాదని లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నాను, లోకంలో నా సంతోషాన్ని వెతుకుతున్నాను, లోకంలో సక్సెస్ చూద్దామని ప్రయత్నిస్తున్నాను, కానీ అన్నీ విఫలమైపోతున్నాయ్యా. నువ్వు కావాలేసయ్యా, నువ్వు కావాలేసయ్యా. నాకు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. ఇది చాలా ముఖ్యమైన సమయము. ప్రభువు నిన్ను స్పందించే సమయము. నీకు దేవునికి లింక్ అవుతుంది. ఈ సమయంలో నీవెక్కడికి వెళ్ళినా ప్రభు నీతో ఉంటాడు. నీ జీవితకాలం అంతా నిన్ను విడువని ఎడబాయని ప్రభువు నీతో ఉంటాడు.
నీవేది కావలసిన ఆయనకు మొరపెట్టుకునే స్థితికి ఎదుగుతావు. ఆపత్కాలంలో నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న ప్రభు ఈ రాత్రి మొరపెట్టమని కోరుతున్నాడు. ఆయన మాటలు వింటున్న నీవు, నన్ను కూడా యేసయ్య ప్రేమించాడా, నన్ను కూడా ఆయన కోరుకున్నాడా, నేను కూడా ఆయన కావాలా, నాకు ఏ యోగ్యత లేదే, నాలో ఏ ప్రత్యేకత లేదే అని నీవు అనుకుంటున్నావేమో. నీ యోగ్యతలు ఆయనకు అవసరం లేదు, నీ సమర్పణ ఆయనకు అవసరము, నీ యొక్క సమర్పణే ఆయనకు అవసరము. నీ యొక్క బలాలు, నీ డబ్బు, నీ బలము, నీ జ్ఞానము, నీ తెలివి ఆయనకు అవసరం లేదు. నువ్వు ఆయనకు కావాలి. ప్రభువా ఇదిగో నా జీవితం అని ప్రభుకి అప్పగించుకోనండి, ప్రభుకి అప్పగించుకోనండి. ప్రశస్తమైన సమయం ఇది. పరిశుద్ధాత్ముడు నిన్ను స్పందించే సమయం ఇది. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని నీవు అనుభవించే సమయం ఇది. యేసు ప్రభువు నీ హృదయము ఎదుట నిలబడి ఉన్నాడు. నీ హృదయంలో నివసించినట్లుగా ప్రవేశించాలని ఆశిస్తున్నాడు. ఆహ్వానించు ఆయన్ని. బలవంతంగా ఆయన నీ హృదయంలోనికి రాడు. నీవు తలుపు తీస్తేనే వస్తాడు. ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తడుతున్నాను, ఎవడైనా నువ్వు తలుపు తీసినడలా నేను లోపలికి వస్తానన్న ప్రభు నీ హృదయంలోనికి రావాలని ఈ రాత్రి ఆశిస్తూ ఉన్నాడు. యేసయ్య నా హృదయంలోనికి రాయా, నా జీవితంలోనికి రానాయనా, నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని నమ్ముతున్నానయ్యా, నాకు మేలే గాని కీడు చేయవని నమ్ముతున్నానయ్యా. నన్ను ప్రేమించిన యేసయ్యా, నా కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్యా, నీ కోసమే జీవిస్తానయ్యా. నీ ప్రణాళిక నాకు తెలియజేయ్యా, నీ చిత్తాన్ని నాకు తెలియజేయ్యా, నీ వాగ్దానాలు నాకు దయచేయి ప్రభువా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. యవనస్తులారా ప్రార్థన చేయండి. యవన కాలంలో దేవుణ్ణి పట్టుకో, యవ్వన కాలంలో దేవుణ్ణి పట్టుకో. నీవు దీవించబడతావు, అనేకులకు దీవెనకరంగా మారుతావు. ఇప్పటికే నీ జీవితం వృధా అయిపోతుంది. లోకాన్ని ప్రేమించొద్దు, లోక ఇచ్చలకు లోబడద్దు. అవన్నీ అల్పకాల పాప భోగము, వాటిని ఆశించొద్దు. మోషే పెద్దవాడైనప్పుడు అల్పకాల పాప భోగాన్ని ఆశించకుండా దేవుని బిడ్డలతో శ్రమ మేలనుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. కాబట్టి గొప్ప దైవజనుడయ్యాడు. వేల మందిని, లక్షల మందిని నడిపించగలిగిన నాయకుడయ్యాడు. దేవుడు నిన్ను కూడా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ గందరగోళ లోకంలో నిజ క్రైస్తవులు కావాలి, నిజ బోధకులు కావాలి, నిజ సేవకులు కావాలి, దేవుని నోటి బోరగా వాడబడే ప్రవక్తలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నిన్ను దేవుడు ఒక ప్రవక్తను చేయాలని ఆశిస్తున్నాడేమో, ఒక దైవజనుడిని చేయాలని ఆశిస్తున్నాడేమో. నీ జీవితాన్ని నాకిమ్మని అడుగుతున్నాడు. యవనస్తుడా, నీవు దేవునికి సమర్పించుకో. ఉద్యోగాలని నీవు తిరిగి తిరిగి విసిగిపోతున్నావు. నువ్వు దేవునికి కావాలి. నీ బ్రతుకు దేవుని చేతుల్లో పెట్టు. నువ్వు సంపాదించే డబ్బుల కంటే నువ్వు అనేక ఆత్మలను సంపాదించేవాడిగా నిన్ను చేస్తాడు ఆయన. దేవునికి అప్పగించుకో. నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రశస్తమైన సమయం ఇది. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్న సమయం ఇది. దేవుడు తన ఆత్మకార్యాన్ని నీలో జరిగించాలని ఆశపడుతున్నాడు. ఇదిగో దేవా, నా జీవితం నీకు అప్పగిస్తున్నానయ్యా, నన్ను అంగీకరించు అని ప్రభుతో చెప్పండి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి,
విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అవునయ్యా, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. అందరూ చేతుల పైకెత్తి ఇదిగో దేవా ఇదిగో దేవా నా జీవితం నీకు అర్పించుకుంటున్నానయ్యా. నా అరికాలు మొదలు నడినెత్తి వరకు నీకు అప్పగించుకుంటున్నానయ్యా. నీకోసమే బ్రతుకుతానయ్యా. ఎన్నోసార్లు నీ పిలుపును పరవచ్చమని పెట్టానయ్యా. ఎన్నోసార్లు నీ ప్రేమను నిర్లక్ష్యం చేశానయ్యా. ఈ రాత్రి నన్ను అంగీకరించేసయ్యా. నోరు తెరిచి ప్రతి వారి చేతులెత్తి ప్రార్థన చేద్దాం. నీ పాదాలకు శరణమయ్యా. నీవే నా దిక్కయ్యా, నీవే నా గతయ్యా, నీవే నా సమస్తమేసయ్యా. నన్ను చూడయ్యా, నన్ను చూడేసయ్యా, నన్ను అంగీకరించేసయ్యా. నన్ను కౌగలించుకోయేసయ్యా, నన్ను చేర్చుకోయేసయ్యా. నన్ను నడిపించు నాయన. ఇదిగో నా జీవితం, ఇదిగో నా జీవితం నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి పాట పాడుతున్నప్పుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోనండి. మనస్ఫూర్తిగా ప్రభుకి అప్పగించుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి మమ్మల్ని అంగీకరించు నాయన. ఎన్నోసార్లు నీ మాటను పెడచెవిన పెట్టామయ్యా. ఎన్నోసార్లు నీ పిలుపును నిర్లక్ష్యం చేశామయ్యా. ఎన్నోసార్లు నీ కంటిలో పడకుండా తప్పించుకొని తిరిగామయ్యా. నీ చిత్తాన్ని వెతకకుండా మా సొంత చిత్తం చేసుకొని నష్టపోయామయ్యా, మోసపోయామయ్యా. బ్రతుకును పాడు చేసుకున్నామయ్యా. ఇక చాలు యేసయ్యా. ఈ రాత్రి నుంచి నీ కొరకు బ్రతుకుతానయ్యా. అయ్యా, ఎవరెవరైతే ఈ ప్రార్థన చేస్తున్నారో, ఎవరెవరైతే వారి జీవితాలను నీ పాదాల దగ్గర పెట్టున్నారో వారిని అంగీకరించి యేసయ్యా. వారి మీద నీ దృష్టి ఉంచి వారు నడవలసిన మార్గాన్ని వారికి నేర్పించు నాయనా. నీ పరిశుద్ధాత్మను వారి మీద కొమ్మరించి సర్వసత్యములోనికి నడిపించము నాయన. ఇరుకు మార్గములో, సత్య మార్గములో, జీవ మార్గములో ప్రవేశించడానికి సహాయం చేయి నాయన. లోకములో ఎక్కడ చూసిన అన్యాయము, మోసము, వేషధారణ, కుయుక్తి కనబడుతుందయ్యా. అతి భయంకరమైన వక్ర జనం మధ్య, పాపుల మధ్య మేము రక్తమిచ్చి కొనబడిన వారిగా దేవుని సొత్తైన ప్రజలుగా బ్రతకడానికి, పరిశుద్ధ జనముగా బ్రతకడానికి, రాజులైన యాజక గుంపులో ఉన్న వారిగా జీవించడానికి మాకు సహాయము చేయి నాయన. పాపానికి నో చెప్పగలిగిన ధైర్యాన్ని, క్రీస్తు సాక్షులుగా బ్రతకగలిగిన విశ్వాసాన్ని మా ఒక్కొక్కరికి దయచేయి తండ్రి. జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యను చూసి కృంగిపోయేవారిగా కాక ప్రభు వైపు చూసి బలము పుంజుకొని జయించువారిగా ఉండడానికి సహాయం చేయి నాయన. జయించువారిగా ఉండడానికి సహాయం చేయము. జయించువానికి జీవకిరీటం ఇస్తారన్నావు కదా. ఈ లోకములో పోరాడి జయించడానికి పరలోక రాజ్యములో నీతో యుగయుగాలు తరతరాలు. బెంగుళూరు చెప్పమన్నావు, చెప్పామయ్యా నీ మాటలను. నీ బిడ్డలను నీవు కోరుకున్న వారిని, ఆకర్షించుకున్న వారందరినీ రప్పించుకున్నావయ్యా. ఇప్పుడు నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని కొనసాగించు నాయన. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్న మాట అక్షరాల ఈ ఆవరణలోనికి వచ్చిన ఒక్కొక్కరి పట్ల నెరవేరుటకు సహాయం చేయము. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల మేము కలుసుకునడానికి, లేక నీ రాజ్యంలో నీతో పాటు యుగములు జీవించుటకు మాకందరికీ నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును
తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.